ఆకాష్, నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? చాలా సేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నా. నేను నీతో మాట్లాడను. ఏమంటున్నావు నువ్వు? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడనని చెప్పాను కదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సారీ ఆకాష్, అది నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే సారీ. నువ్వేదో డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఆకాష్, నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు ఇప్పుడే నా దగ్గరికి వచ్చేసేయ్, నేను అంతా సరిచేస్తాను. ఏం చేస్తావు నువ్వు? చెప్పు, అసలు నువ్వేం చేయగలవు? నీ దాహాన్ని తీర్చుకోవడానికే కదా రమ్మంటున్నావు. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకు బాగా తెలుసు, నేనేం చెప్తున్నానో తెలుసు. నువ్వు ఇక్కడికి రాకపోతే నేను నీ ఇంటికి వచ్చేస్తాను. అది ఎవరికి తెలియకుండా కాదు, గుమ్మం నుంచి. నాకెవరి గురించి దిగుల్లేదు. ఆ తర్వాత మీ అమ్మతో నువ్వు మాట్లాడుకో. నేను వస్తానుండు. ఆకాష్, ఇదిగో ప్రసాదం తీసుకో. ఏమైంది? ఎందుకంత డల్గా కూర్చున్నావు? రిజల్ట్ వచ్చిందా? చెప్పు, ఏమైంది? పాస్ అయ్యావా లేదా? నువ్వు ఫెయిల్ అయ్యావా? అవునమ్మా. నువ్వు ఫెయిల్ అవడం ఏంట్రా? నాన్నా, నువ్వు నాతో ఎగ్జామ్ బాగా రాసానని చెప్పావు. రాత్రంతా నిద్రపోకుండా మరీ చదివావు కదరా. కానీ నువ్వేమో ఫెయిల్ అయ్యానంటున్నావేంట్రా? సారీ అమ్మా. సారీయా? నిన్ను చదివించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదరా. చాలా చాలా చోట్ల పని చేశాను. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటావనుకున్నాను. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు పాస్ అయితే పెద్ద ఆఫీసర్ అవుతావు అనుకున్నాను. ఇంతటితో మన కష్టాలు తీరిపోతాయనుకున్నాను. కానీ నువ్వు ఫెయిల్ అయిపోయావు. పర్వాలేదులే, నువ్వేం తప్పు చేశావు? మనకి టైమే బాలేదనుకుంటాను. విధిరాతలో మనకి కష్టాలున్నాయని రాసినప్పుడు సంతోషంగా ఎలాగుండగలం చెప్పు? మళ్ళీ ఈసారి కూడా అనితాని ఒంటరితనం చుట్టుముట్టేసింది. అలాగే తనకి కష్టాలు కూడా మొదలయ్యాయి. రాజీవ్ తన ఫ్యామిలీని కంటిన్యూగా ఇలా ఇగ్నోర్ చేయడం అనిత తట్టుకోలేకపోయింది. ఇంకోవైపు ఆకాష్ తన ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. తన ఆశయం ముక్కముక్కలుగా పగిలిపోయింది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకాష్ తన అమ్మని ఫేస్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఆకాష్ ఇప్పుడు అనితకి దూరం అవుతాడా? అనిత ఆ విషయాన్ని అసలు చేయనిస్తుందా? ఆకాష్, నువ్వెందుకు ఫోన్ తీయట్లేదు? చాలా సేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నా. నేను నీతో మాట్లాడను. ఏమంటున్నావు నువ్వు? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడనని చెప్పాను కదా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సారీ ఆకాష్, అది నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే సారీ. నువ్వేదో డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఆకాష్, నువ్వు ఒక పని చేస్తావా? నువ్వు ఇప్పుడే నా దగ్గరికి వచ్చేసేయ్, నేను అంతా సరిచేస్తాను.
ఏం చేస్తావు నువ్వు? చెప్పు, అసలు నువ్వేం చేయగలవు? నీ దాహాన్ని తీర్చుకోవడానికే కదా రమ్మంటున్నావు. ఆకాష్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకు బాగా తెలుసు, నేనేం చెప్తున్నానో తెలుసు. నువ్వు ఇక్కడికి రాకపోతే నేను నీ ఇంటికి వచ్చేస్తాను. అది ఎవరికి తెలియకుండా కాదు, గుమ్మం నుంచి. నాకెవరి గురించి దిగుల్లేదు. ఆ తర్వాత మీ అమ్మతో నువ్వు మాట్లాడుకో. నేను వస్తానుండు. అనిత, ఆకాష్, నాకు తెలుసు నా ఆకాష్ ఖచ్చితంగా వస్తాడని బాగా తెలుసు. నీకు నా మీద ప్రేమ ఎక్కువ కదా. కత్తిని ఉపయోగించి చంపేశారు. సార్, అబ్బాయి మెడ దగ్గర ఏవో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి గొంతుని నొక్కి చంపేసినట్టున్నారు. ఓపెన్ చెయ్యి. ఎస్ సార్. బాడీస్ని పోస్ట్మార్టానికి పంపించు. ఫారెన్సిక్ టీం ఎప్పుడొస్తుందో కనుక్కో. ఓకే సార్. ఇంకో విషయం రవి, చెప్పండి సార్. విక్టిమ్ మొబైల్ ఎక్కడుందో వెతుకు. కాల్ డీటెయిల్స్ సేకరించు. లాస్ట్ కాల్ ఎవరు చేశారో కనిపెట్టు. ఓకే సార్. అనిత, నితిన్, నితిన్. ఆగండి సార్, నేనే రాజీవ్ని సార్. నేను తన హస్బెండ్ని, వాడు నా కొడుకు సార్. సార్, హస్బెండ్ అంట. సరే, వాళ్ళని తాకూడదు. అనిత, నితిన్. చూడండి రాజీవ్, మీ బాధ మాకు అర్థమవుతుంది. మేము కొన్ని ఫార్మాలిటీస్ ఖచ్చితంగా చేయాలి. మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాం. కావాలంటే తర్వాత వస్తాం. ఇప్పుడే అడగండి సార్, మీరు ఇప్పుడే అడగాలి. సార్, మీరేం చేస్తుంటారు? ఈ విషయం జరిగేటప్పుడు మీరు ఎక్కడున్నారు? సార్, నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పని చేస్తూ ఉంటాను. అందుకని నేను ఎక్కువగా బయట టూర్లు తిరుగుతూ ఉంటాను. కానీ నేను వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు సార్. బయట అంటే ఎక్కడ? బయట ఊరుకా? ఎస్ సార్, అలహాబాద్. ఎవరితోనైనా గొడవ ఇలాంటివి? సార్, బిజినెస్ ఫీల్డ్లో కొంతమంది నన్ను చూసి అసూయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇలాంటి పని చేసే అవకాశం లేదు సార్. ఎవరి మీదైనా అనుమానం ఉందా మీకు? లేదు సార్. రాజీవ్ గారు, మీరు తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం మా కర్తవ్యం. సార్, మీరు అస్తమాను బయట ఊరికే వెళ్తానని చెప్పారు కదా. సో మీరు ఊర్లో లేని సమయంలో అనిత గారికి ఎవరి మీదైనా అఫైర్ ఉందా? దానివల్ల ఇలా జరుగుంటుందా? సార్, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నా అనిత అలాంటి మనిషి కాదు సార్. సరే, ఈ కేసుకి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే మేము ఖచ్చితంగా కబురు పంపిస్తాం. సరే సార్. సార్,
సార్ ఇది అనిత ఇంకా వాళ్ళ కొడుక్కి సంబంధించిన ప్రైమరీ పోస్ట్మార్టం రిపోర్ట్. అందులో కూడా వాళ్ళ గొంతు కోసినట్టే రాశారు సార్, చాకు లాంటి ఏదైనా షార్ప్ అయిన వస్తువుతో. మిగతా డీటెయిల్స్ పంపిస్తామన్నారు. సార్ ఇంకా అనిత కొడుకుని గొంతు పీసికి చంపేశారు. మర్డర్ వెపన్ దొరికిందా? ఇంకా లేదు సార్, కానీ ఆ పని మీదే ఉన్నారు. మరి ఫారెన్సిక్ రిపోర్ట్ ఏమైంది? సార్ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా రిపోర్ట్ రాలేదు, కానీ అనిత వాళ్ళ ఇంట్లో ఉన్న షార్ప్ అయిన వస్తువులు అన్నింటినీ ఒకసారి చూసేశాం, ఫారెన్సిక్కి పంపించేశాం. సార్ ఇదే అనిత కాల్ రికార్డ్స్. సార్ కాల్ రికార్డ్స్లో పెద్దగా ఏం లేదు, కానీ ఒక నెంబర్కి అనిత ప్రతిరోజు నైట్ ఫోన్ చేస్తుంది. ఎవరిది? ఆకాష్ అనే ఒక అబ్బాయి సార్. తన గురించి ఇంట్రాగేట్ చేస్తే అందరూ వాడు మంచి అబ్బాయి అని అంటున్నారు. బాగా చదువుకుంటాడు, మార్కులు బాగా వస్తాయని. వాళ్ళ అమ్మతోనే ఉంటాడు సార్. ఈ ఆకాష్ చాలా మంచివాడంటే బయట ఎక్కువగా మాట్లాడినవాడు. అనితతో మాత్రం ఏం మాట్లాడుంటాడు, అది కూడా ముఖ్యంగా నైట్లో. నువ్వు ఓ పని చెయ్యి, ఎస్ సార్. ఆకాష్ని తీసుకురా. ఒకవేళ వాడి దగ్గర మర్డర్ వెపన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే సార్.